హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. వాక్యం యొక్క నిర్వచనం గురించి సబ్జెక్టు మరియు ప్రెడికేట్ అనేటువంటి టాపిక్లో వివరించడం జరిగింది. వాక్యాలు వివిధ సందర్భాల్లో పనిచేసే విధానాన్ని బట్టి వాక్యాలను 4 రకాలుగా విభజించారు. అవి 1. స్టేట్మెంట్ సెంటెన్స్, దాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని పిలుస్తారు. 2. ఇంపరేటివ్ సెంటెన్స్. 3. ఇంటరాగేటివ్ సెంటెన్స్. 4. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. స్టేట్మెంట్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ మరియు ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్స్ని ఈ క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈజ్ వన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఏ సడన్ అండ్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఒక వాక్యం. ఆ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతులను లేదా భావాలను తెలియచేస్తుంది. అంటే ఏ వాక్యమైతే బలమైన మరియు ఆకస్మిక అనుభూతులను లేదా భావాలను తెలియచేస్తుందో ఆ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. దానికి సంబంధించి మరికొన్ని వివరాలు చూద్దాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ ఎక్స్క్లమేటరీ వర్డ్ లైక్ వాట్ ఆర్ హౌ ఆర్ హుర్రే ఆర్ వావ్ ఎక్సెట్రా. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యం. సాధారణంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆశ్చర్యార్థక పదం అంటే ఎక్స్క్లమేటరీ వర్డ్తో ప్రారంభమవుతాయి. ఉదాహరణకు వాట్ లేదా హౌ లేదా హుర్రే లేదా వావ్ అనేటువంటి ఆశ్చర్యార్థక పదం అంటే ఎక్స్క్లమేటరీ వర్డ్తో ప్రారంభమవుతాయి. ఇది తప్పనిసరి కాదు. నెక్స్ట్, సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద ఎండ్. అంటే సబ్జెక్టు మరియు వర్బ్ వాక్యం యొక్క చివరిలో వస్తాయి. ఇది కూడా తప్పనిసరి కాదు. లాస్ట్లీ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ రిటన్. అంటే చివరిగా ఆ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగుస్తుంది. అంటే ఏదైనా ఒక వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశాలు లేదా లక్షణాలు ఆ వాక్యము కలిగి ఉండాలి. అవి ఏమిటంటే, మొదటి షరతు, ఆ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతులు లేదా భావాలను తెలియచేయాలి. రెండవ షరతు, ఆ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగియాలి. ఈ 2 షరతులు గనక నెరవేరితే ఆ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా అంశాలు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. సాధారణంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యార్థక పదం అంటే వాట్ లేదా హౌ లేదా హుర్రే లేదా వావ్ అనేటువంటి పదాలతో ప్రారంభమవుతాయని. అది తప్పనిసరి కాదు. సబ్జెక్టు మరియు వర్బ్ పదాలు వాక్యం చివరిలో రావాలి అన్నటువంటిది కూడా తప్పనిసరి కాదు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ లవ్లీ ఇట్ ఈజ్. అది ఎంత సుందరమైనది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో ఇట్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవడానికి కావలసిన లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ఈ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతిని లేదా భావాన్ని తెలియచేస్తుంది. అంటే
ఫస్ట్ షరతు నెరవేరింది. నెక్స్ట్ ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అయింది, అంటే ముగిసింది. ఈ రెండు అంశాలు ఆధారంగా ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలుస్తారు. మిగతా అంశాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఆశ్చర్యార్థక పదం అంటే ఎక్స్క్లమేటరీ వర్డ్ హౌతో ప్రారంభమైంది. ఈ వాక్యంలో ఇట్ అనేటువంటి సబ్జెక్టు మరియు ఈజ్ అనేటువంటి వర్బ్ వాక్యం చివరిలో వచ్చినాయి, గమనించండి. నెక్స్ట్ సెకండ్ వన్, హౌ ఫాస్ట్ టైం ఫ్లైస్ అవే. కాలము ఎంత వేగంగా గడిచిపోతుంది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో టైం సబ్జెక్ట్, ఫ్లైస్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యానికి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిద్దాం. ఈ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతిని తెలియచేస్తుంది. అంటే మొట్టమొదటి షరతు నెరవేరింది. సెకండ్ వన్, ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగిసింది, అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా అంశాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యము హౌ అనేటువంటి ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదంతో ప్రారంభమైంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ టైం, ఫ్లైస్ వర్బ్ వాక్యం యొక్క మధ్యలో వచ్చినాయి, చివరిలో రాలేదు. ఇంతకుముందే చెప్పాను, సబ్జెక్టు మరియు వర్బ్ వాక్యం చివరిలో తప్పనిసరిగా రావాలని నియమము లేదు. రావచ్చు, రాకపోనవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఏ బ్యూటిఫుల్ సైట్ ఇట్ ఈజ్. అది ఎంత సుందరమైన దృశ్యం, లేదా అది ఎంత అందమైన దృశ్యం. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో ఇట్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవడానికి కావలసిన లక్షణాలు ఉన్నాయా లేదా పరిశీలిద్దాం. ఈ వాక్యము బలమైన మరియు ఆకస్మిక అనుభూతి లేదా భావాన్ని తెలియచేస్తుంది. అంటే ఫస్ట్ కండిషను ఫుల్ఫిల్ అయ్యింది, అంటే మొట్టమొదటి షరతు నెరవేరింది. సెకండ్ వన్, ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగిసింది, అంటే రెండవ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది, అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా అంశాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదం వాట్తో ప్రారంభమైంది. ఈ వాక్యము ఇట్ అనేటువంటి సబ్జెక్టు మరియు ఈజ్ అనేటువంటి వర్బ్తో ముగిసింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఏ హ్యాపీ ఎండింగ్. ఎంత సంతోషకరమైన ముగింపు. ఇది ఆ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవడానికి కావలసిన లక్షణాలు లేదా అంశాలు ఉన్నాయా లేదా పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ఈ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతి లేదా భావాన్ని తెలియచేస్తున్నది. ఫస్ట్ కండిషన్ అంటే మొదటి షరతు నెరవేరింది. సెకండ్ వన్, ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగిసింది, అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా అంశాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదం వాట్తో ప్రారంభమైంది. సెకండ్ వన్, ఈ వాక్యంలో సబ్జెక్టు మరియు వర్బ్ రెండు లేవు. సబ్జెక్టు మరియు వర్బ్ తప్పనిసరి కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హుర్రే వీ హ్యావ్ వన్. హుర్రే మేము గెలిచాం. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో హుర్రే అనేటువంటి పదము ఆనందాన్ని తెలియచేస్తుంది. ఈ వాక్యంలో వి సబ్జెక్టు,
హ్యావ్ హెల్పింగ్ వర్బ్ 1 మెయిన్ వర్బ్ 3. ఈ వాక్యము ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవడానికి కావలసిన లక్షణాలు ఉన్నాయా లేదా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతిని తెలియచేస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్, అంటే ఫస్ట్ షరతు నెరవేరింది. నెక్స్ట్, ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగిసింది. అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ రెండు అంశాలు లేదా ఈ రెండు లక్షణాలు ఆధారంగా ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా విషయాలను కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ వాక్యము హుర్రే అనేటువంటి ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదంతో ప్రారంభమైంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ వి, హ్యావ్ వన్ అనేటువంటి వర్బ్స్ వాక్యం చివరిలో వచ్చినాయి. గమనించండి. మీరు ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడం కోసం మరికొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ద డిన్నర్ వాజ్ సో గుడ్. రాత్రి భోజనము చాలా బాగుంది. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవడానికి కావలసిన లక్షణాలు లేదా అంశాలు ఉన్నాయా లేదా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతి లేదా భావాన్ని తెలియచేస్తుంది. అంటే మొదటి షరతు అంటే ఫస్ట్ కండిషను నెరవేరింది. నెక్స్ట్, ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగిసింది. అంటే రెండవ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ రెండు అంశాలు లేదా లక్షణాలను ఆధారం చేసుకుని ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా అంశాలను కూడా పరిశీలిద్దాం. ద డిన్నర్ సబ్జెక్ట్, వజ్ మెయిన్ వర్బ్ 2. ఇది పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యము ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదంతో ప్రారంభం కాలేదు. అది తప్పనిసరి కాదు. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ద డిన్నర్ మరియు వర్బ్ వజ్ వాక్యం చివరిలో రాలేదు. అది తప్పనిసరి కాదు. నెక్స్ట్, 7th వన్, హౌ వెల్ హీ లిజన్స్. అతను ఎంత బాగా వింటాడు. ఇది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో హీ సబ్జెక్ట్, లిజన్స్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవడానికి కావలసిన లక్షణాలు ఉన్నాయా లేదా పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ఈ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతి లేదా భావాన్ని తెలియచేస్తున్నది. అంటే ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ షరతు నెరవేరింది. ఈ వాక్యం చివరిలో ఎక్స్క్లమేషన్ మార్కు వచ్చింది. అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. అంటే సెకండ్ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఈ రెండు అంశాలు లేదా లక్షణాల ఆధారంగా ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా వివరాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఆశ్చర్యార్థక పదం అంటే ఎక్స్క్లమేటరీ వర్డ్ హౌతో ప్రారంభమైంది. ఈ వాక్యము చివరిలో సబ్జెక్ట్ హీ, వర్బ్ లిజన్స్ వచ్చింది. గమనించండి. నెక్స్ట్, 8th వన్, యు డిడ్ ఎ గ్రేట్ జాబ్. నువ్వు గొప్ప పని చేశావు. మీరు గొప్ప పని చేశారు. ఇది ఆ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనడానికి కావలసిన లక్షణాలు లేదా అంశాలు ఉన్నాయా లేదా గమనిద్దాం. ఈ వాక్యము ఒక బలమైన లేదా ఆకస్మిక భావాన్ని తెలియచేస్తున్నది. అంటే మొదటి కండిషను నెరవేరింది. నెక్స్ట్, ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగిసింది. అంటే రెండవ షరతు కూడా నెరవేరింది. ఈ రెండు అంశాలు లేదా లక్షణాలను బట్టి ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా అంశాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యంలో సబ్జెక్ట్ యు, డిడ్ మెయిన్ వర్బ్ 2.
ఈ వాక్యము పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ వాక్యము ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదంతో ప్రారంభం కాలేదు. ఇది తప్పనిసరి కాదు. ఈ వాక్యంలో సబ్జెక్ట్ యు మరియు వర్బ్ డిడ్ వాక్యం చివర రాలేదు. ఇది కూడా తప్పనిసరి కాదు. నెక్స్ట్ 9th వన్, హ్యాపీ బర్త్డే మోసీ అంటే మోసీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అది ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనడానికి కావలసిన లక్షణాలు లేదా అంశాలు ఉన్నాయో లేదో గమనిద్దాం. ఈ వాక్యము ఒక బలమైన లేదా ఆకస్మిక భావాన్ని లేదా అనుభూతిని తెలియచేస్తున్నది. అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది, అంటే మొదటి షరతు నెరవేరింది. సెకండ్ వన్, ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్ తో ముగిసింది, అంటే రెండో కండిషన్ కూడా నెరవేరింది. ఈ రెండు అంశాలు లేదా లక్షణాలు ఆధారంగా ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా అంశాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదంతో ప్రారంభం కాలేదు. అది తప్పనిసరి కాదు. ఈ వాక్యంలో సబ్జెక్టు మరియు వర్బ్ రెండు లేవు. అవి కూడా తప్పనిసరి కాదు. ఈ వాక్యం చూడగానే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటది. హ్యాపీ బర్త్డే అనేది గ్రీటింగ్ కదా, అంటే శుభాకాంక్షలను తెలియజేస్తుంది కదా, అంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్ కదా. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటున్నారు ఎందుకని అని మీకు అనుమానం వచ్చి ఉండవచ్చు. దానికి సంబంధించిన వివరణ ఇస్తున్నాను, వినండి. ఈ వాక్యాన్ని హ్యాపీ బర్త్డే మోసీ అని ఈ వాక్యాన్ని ఒక ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతిగా భావించి చెబితే ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. అలా కాకుండా ఈ వాక్యాన్ని ఈ విధంగా, ఏ విధంగా, హ్యాపీ బర్త్డే మోసీ అని చెబితే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాదు. దాన్ని గ్రీటింగ్ గా అంటే శుభాకాంక్షలుగా భావిస్తారు. దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ గానే భావించాలి. ఈ వాక్యాన్ని సంభాషణ సమయంలో ఎలా భావించాలో ఇప్పుడు అర్థమైంది. కానీ ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇస్తే ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా భావించాలా లేదా గ్రీటింగ్ గా భావించి ఇంపరేటివ్ సెంటెన్స్ అనుకోవాలా అని మీకు అనుమానం వచ్చి ఉండవచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వాక్యాన్ని గ్రీటింగ్ గా భావించి ఇంపరేటివ్ సెంటెన్స్ అని రాయాలి. నెక్స్ట్ 10th వన్, దట్స్ ఆసమ్ అది అద్భుతం అని ఈ వాక్యం యొక్క అర్థం. ఈ వాక్యంలో దట్ సబ్జెక్ట్ ఈజ్ మెయిన్ వర్బ్ 1. ఈ వాక్యము ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనడానికి కావలసిన లక్షణాలు ఉన్నాయా లేదా గమనిద్దాం. ఈ వాక్యము ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతిని లేదా భావాన్ని తెలియజేస్తున్నది. అంటే మొదటి షరతు నెరవేరింది, అంటే ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ఈ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ అయింది, అంటే ముగిసింది. ఈ రెండు అంశాలు లేదా లక్షణాలను ఆధారం చేసుకొని ఈ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. మిగతా విషయాలను కూడా పరిశీలిద్దాం. ఈ వాక్యము ఎక్స్క్లమేటరీ వర్డ్ అంటే ఆశ్చర్యార్థక పదంతో ప్రారంభం కాలేదు. అది తప్పనిసరి కాదు. నెక్స్ట్
ఈ వాక్యంలో సబ్జెక్ట్ దట్, వర్బ్ ఈజ్, వాక్యం చివరిలో రాలేదు, అవి కూడా తప్పనిసరి కాదు. వీటిని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఏ వాక్యాన్నైనా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలవాలి అంటే లేదా భావించాలి అంటే ఆ వాక్యము 2 షరతులను నెరవేర్చాలి. ఫస్ట్ వన్, ఆ వాక్యము ఒక ఆకస్మిక మరియు బలమైనటువంటి అనుభూతిని లేదా భావాన్ని తెలియచేయాలి. 2, ఆ వాక్యము ఎక్స్క్లమేషన్ మార్క్తో ఎండ్ అవ్వాలి, అంటే ముగియాలి. ఈ 2 షరతులను నెరవేరిస్తే ఆ వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్, please mention in comments box. If you feel it is a useful information, please press like symbol and share it. Please subscribe my channel and press bell icon for latest updates. Thank you for watching my video.